పబ్లిసిటీ మొత్తం అంతా హెక్టిక్ స్కెడ్యూల్ మీ మీద ఉంది. సో ఎలా ఫేస్ చేయబోతున్నారు ఈ కమింగ్ డేస్ అని? ఇంకో నెక్స్ట్ 25 డేస్ డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలుగా కాంటెంట్ రెడీ అయినాయి. అవి ఆడియన్స్ దగ్గరికి సూపర్ హిట్ రేంజ్కి తీసుకెళ్లాలంటే ఓల్డ్ టీమ్స్ 2 సినిమాల టీమ్స్ పనిచేస్తున్నాయి. దానికి నేను వెనకాల ఉంటూ పుషప్ చేస్తూ ఇటు ప్రమోషన్ సైడ్ అటు కాంటెంట్ చెక్ చేస్తూ అన్నీ రీచ్ అయ్యేలాగా చేయాలి. ఒక పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజరు, అన్ని ప్లేస్లకు తిరగాలి, అన్ని ప్లేస్లో అన్ని స్టేట్స్లలో ప్రమోషన్ చేపియాలి. ప్రమోషన్ చేస్తే పాన్ ఇండియా గ్లోబల్గా రిలీజ్ అవ్వాలి. అలాగే సంక్రాంతికి వస్తున్నాం. మా తెలుగు స్టేట్స్తో పాటు పక్కన ఇటు కర్ణాటక కానీ అటు తమిళనాడు అటు ఓవర్సీస్లో కూడా బాగా ఆడే సినిమా అన్నిటి దగ్గర రీచ్ అయ్యేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. సంక్రాంతికి కుమ్మేస్తాం. విషింగ్ యూ బిగ్ సంక్రాంతి సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అది చెప్పారు నాకు. అంటే రాచకొండ దగ్గర ఏదైతే గవర్నమెంట్ అప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కోసము ఒక ప్లేస్ అలాట్ చేసిందో దానిపైన ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ క్రియేట్ చేయాలనేది సీఎం గారి విజన్. సో ఎఫ్డీసీ చైర్మన్గా నేను చెప్పాను కదా ఇందాక, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడుతుంది, ఈ గవర్నమెంట్ నుంచి చేసుకోవాల పనులన్నీ ఫిలిం ఇండస్ట్రీకి ఉపయోగపడేలాగా చేయాలి. అలాగే తెలుగు సినిమాని ఇంకా పెద్దదిగా చేయాలి. దానికి నేను చైర్మన్గా ఉన్నప్పుడు కావాల్సినవన్నీ చేయాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు, తెలంగాణ స్టేట్ ఫిలిం గద్దర్ అవార్డ్స్. సో అవిటి మీద కూడా కమిటీ ఆల్రెడీ ఉంది. ఆ కమిటీతో పాటు డిస్కస్ చేసి ఫైనల్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయి. ఇంతవరకు ఎఫ్డీసీకి చాలా పెద్ద పెద్ద అంటే ఎంఎస్ రెడ్డి గారి దగ్గర నుంచి చాలా మంది ప్రముఖులందరూ అంటే ఏపీ ఉమ్మడి ఏపీ దగ్గర నుంచి చేయించారు. అటువంటి బాధ్యత యాక్టివ్గా ఉండే ఫిలిం ప్రొడ్యూసర్గా ఉంటూ మీరు చేయడం అనేది ఏకంటే ఒకేసారి మీరు 2-3 సినిమాలు ప్రొడక్షన్ చేస్తారు. ఇన్ని పడవలు ఈ గవర్నమెంట్ బాధ్యత ఎలా మీరు నిర్వహించాలి? అంటే చిరంజీవి గారు నాకు ఒకప్పుడు ఒక పెద్ద మాట చెప్పాడు. రాష్ట్రానికి సీఎం ఉంటాడు, దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, వాళ్ళు అన్ని పనులు చేస్తారు కదా. సో చేశారంటే మనం కూడా ప్లాన్డ్గా పనులు చేస్తే పెద్ద కష్టమేం కాదని ఎందుకో ఒకరోజు జనరల్ టాపిక్లో చెప్పాడు. అది నా మైండ్లో ఉండిపోయింది. అంటే నేను ఒక్కొక్క సినిమా తీసినప్పుడు బాగా తీస్తున్నాను అనుకునేవాడిని. అలాగే 4 సినిమాలు తీసినప్పుడు తీయగలిగాను. ఒక సంవత్సరం 6 సినిమాలు చేయగలిగాను. ఇన్ని చేయగలిగినప్పుడు లీడర్షిప్ కరెక్ట్గా ఉంటే ఎన్ని పనులైనా చేయొచ్చు. దానికి కూడా లీడర్షిప్నే లాగా టీముని తయారు చేసి చేస్తాం. స్టూడియో పెట్టే ఆలోచన కూడా మీరు ఏమైనా ప్రత్యేకంగా ఉంది అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిబిటర్ అంటే ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో నేను స్టూడియో గురించి చైర్మన్గా ఉండి ఆలోచించాను. అది మా కంపెనీ నుంచి CEO వస్తున్నాడు. సో వాళ్ళు చూస్తారు. మాకు ఒక దగ్గర ప్లేస్ ఉంది, దాంట్లో స్టూడియో అనుకున్నాము. బట్ ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నప్పుడు నా కోసం కాదు, నలుగురికి ఉపయోగపడే పనే చేయాలి. నేను అదే చేస్తాను. అన్ని పెద్ద సినిమాల్లాగే దానికి ఉంటుంది. తప్పకుండా 2 రాష్ట్రాల్లో పక్కాగా ప్లాన్ చేసి చేస్తాం.